హాయ్ అండి. ఈరోజు చికెన్ కర్రీ చేస్తున్నాను. సింపుల్గా చాలా టేస్టీగా. ఈ చికెన్ కర్రీ జొన్న రొట్టెలోకి, రాగి సంగట్లోకి, చపాతీ, పుల్కా దేంట్లోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. చేసుకోవడం కూడా చాలా ఈజీ. ఈ చికెన్ కర్రీ చేసుకోవడం కోసము ఫస్ట్ పుదీనా, కొత్తిమీర, ఉల్లిపాయ, టమాటో, పచ్చిమిర్చి ఇవన్నీ శుభ్రంగా కడిగేసి కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు 1 కిలో చికెన్ను 2-3 సార్లు శుభ్రంగా కడిగేసి నీళ్ళని వంపేసి, కిలో చికెన్కు 2.5 స్పూన్ కారము, 1 స్పూను సాల్టు, 2 స్పూన్లు నూనె వేసి బాగా కలిపేసి ఒక అరగంట పక్కన పెట్టుకున్నాను. ఇలా కలిపి పెట్టుకుంటే ముక్క సాఫ్ట్గా ఉంటుంది. ఒక గిన్నె తీసుకొని అందులో ఆయిల్ వేసుకున్నాను. చికెన్ కలిపేటప్పుడు 2 స్పూన్లు వేసాను కదా, ఇప్పుడు ఒక 4-5 స్పూన్లు వేసుకున్నాను. నాన్ వెజ్కి కాస్త ఆయిల్ ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 ఇవి చెక్క 4 లవంగాలు వేసా. సన్నగా కట్ చేసి పెట్టుకున్న 2 ఉల్లిపాయలు తరుగు వేసుకోవాలి. 4 పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు బాగా ఫ్రై అవ్వాలి. ఉల్లిపాయలు ఇలా బాగా ఫ్రై అయ్యి కలర్ మారిన తర్వాత ఇప్పుడు మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. నేను 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేలా బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి అయితేనే కూర బాగా టేస్ట్ ఉంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా బాగా ఫ్రై అయిపోయింది కదా, ఇప్పుడు 2 టమాటోలు ఇలా కట్ చేసి వేసుకోవాలి. ఈ టమాటో ముక్కలన్నీ బాగా మగ్గిపోయిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న చికెన్ వేసేసుకోవాలి. ఈ చికెన్ మొత్తం ఒకసారి బాగా కలిపేసుకోవాలి. చికెన్ అంతా ఇలా బాగా కలుపుకోవాలి. మంట హైలో పెట్టేసుకొని కలుపుకోవాలి. చికెన్ ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి. ఒక 5 నిమిషాల తర్వాత తీసి మళ్ళీ ఇలా కలుపుకోవాలి. చికెన్లోంచి వాటర్ అన్నీ వస్తాయి. ఆ వాటర్ అంతా మళ్ళీ ఎగిరిపోయే వరకు మనం ఉడికించుకోవాలి. చికెన్లో వాటర్ అంతా వచ్చాయి కదా, ఇవన్నీ మొత్తము ఆవిరైపోయాయి కదా, ఇప్పుడు మనము గ్రేవీకి సరిపడా వాటర్ వేడి చేసుకోవాలి. నేను ఒక 2.5 గ్లాసు వాటర్ వేడి చేసుకొని ఆ చికెన్లో వేసుకున్నాను. ఇలా వేడి నీళ్ళు వేయడం వల్ల చికెన్ బాగా సాఫ్ట్గా ఉడుకుతుంది. ఇట్లా వేడి నీళ్ళు వేస్తే చికెన్ ముక్కలు బాగా సాఫ్ట్గా బాగుంటాయి. మూత పెట్టి ఉడికించుకోవాలి. ఒక 5-6 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు మనం మసాలా వేసుకోవాలి. 2 స్పూన్లు ధనియాల పొడి, ఒక 2-2.5 స్పూన్ కొబ్బరి పొడి, కాస్త కొత్తిమీర వేసేసుకొని చికెన్ మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకొని చిక్కబడే వరకు ఉడికించుకోవాలి. సాల్ట్ చూసి చాలకపోతే మళ్ళీ వేసుకోవాలి. చికెన్ అంతా ఒకసారి బాగా కలిపేసి కాస్త పుదీనా వేసేసుకొని కర్రీ బాగా చిక్కబడే వరకు ఉడికించుకోవాలి. అంతేనండి, చికెన్ బాగా ఉడికిపోయింది, కూర కూడా చిక్కబడింది. లాస్ట్లో కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ చికెన్ కర్రీ చల్లారేటప్పటికి ఇంకొంచెం చిక్కగా వస్తుంది. అంతేనండి, చికెన్ కర్రీ రెడీ.